రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్ ప్రారంభమైంది. ఈ ఉత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. 8 ఈశాన్య రాష్ట్రాలను ప్రతిబింబించేలా వస్తువుల ప్రదర్శన కొనసాగుతోంది. మరిన్ని వివరాలు చూద్దాం. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహకారంతో ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం భారతీయ కళా మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. వచ్చే నెల అక్టోబర్ 6వ తేదీ వరకు కొనసాగే ఉత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంఛనంగా ప్రారంభించారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో కలిసి ఆమె ఈశాన్య రాష్ట్రాలపై పెవిలియన్లను సందర్శించారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల కళ, సంస్కృతి, చేతి వృత్తుల కళలు ఇందులో ప్రదర్శించారు. ప్రతి పెవిలియన్ వద్దకు వెళ్లి అక్కడ ప్రదర్శనలో ఉన్న కళాకృతులు, స్థానిక ఉత్పత్తుల గురించి అడిగి తెలుసుకున్నారు. వాటిని ఆసక్తిగా పరిశీలించారు. ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాల కళాకారులతో కలిసి సాంప్రదాయ నృత్యం చేశారు. భారతీయ కళా మహోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు సిక్కిం గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్, నాగాలాండ్ గవర్నర్ లా గణేశన్, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, అస్సాం, మణిపూర్ రాష్ట్రాల గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కేంద్ర మంత్రి సుకాంత మజుందర్, తెలంగాణ మంత్రి సీతక్క హాజరయ్యారు. పెవిలియన్ల సందర్శన అనంతరం ఈశాన్య రాష్ట్రాల ఫ్యూజన్ పేరిట ఏర్పాటైన సాంస్కృతిక ప్రదర్శనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమెను సన్మానించారు. తెలంగాణలోని పోచంపల్లి శాలువ, వెంకటేశ్వర స్వామి చిత్రపటంతో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సన్మానించారు. ఆ తర్వాత ఆయా రాష్ట్రాల గవర్నర్లు దేశ ప్రథమ పౌరురాల్ని సన్మానించారు. 8 రోజుల పాటు జరిగే ఈ వేడుకలు ఈశాన్య రాష్ట్రాలు సుసంపన్నమైన విభిన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశంలో ఇతర ప్రాంతాలకు ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాన్ని పరిచయం చేసే లక్ష్యంతో కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ ఈ ఉత్సవాన్ని మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఏర్పాటు చేసింది. అంతకుముందు ఈ ప్రదర్శనను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించారు. 8 ఈశాన్య రాష్ట్రాల నుంచి మొత్తం 400 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. భారతీయ కళా మహోత్సవాన్ని ఆదివారం నుంచి ప్రజలు ఉచితంగా సందర్శించవచ్చు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన ఉంటుంది. సందర్శకులు వెబ్సైట్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్రపతి నిలయానికి ఉచిత బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.